IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కానీ ఏపీలో సంపద సృష్టించడం అంటే ట్యాక్స్ వసూలు చేయడమే అంటారా? ఎందుకంటే రోడ్ల కారణంగానే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వాన్ని తానే స్వయంగా కుప్పగూల్చినట్టే అయింది. ఎందుకంటే రోడ్లు ఏం బాలేని పరిస్థితి అని చెప్పేసి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ప్రజలకు బాగా తీసుకెళ్లారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తున్నారంటే ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తే రోడ్లు కట్టిస్తా అంటాడు, రోడ్లు వేపిస్తా అంటాడు. నందగారు జగన్ ఓడిపోవడానికి కేవలం ఒక రోడ్స్ యొక్క రోడ్లు కాదు, కండిషన్స్ ఉండొచ్చు. అదొక కారణం కావచ్చు. అదొక్కటే కారణంతో జగన్ ఓడిపోవడానికి నేను అనుకోవచ్చు. అనేక కారణాలు ఉండొచ్చు. జగన్ పరిపాలనా వ్యవహారం, పార్టీని డెవలప్ చేయకపోవడం, బహునాయకత్వాన్ని రానియకపోవడం, ప్రతి విషయం కూడా ఆయన చూడడం, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, అన్నిటికన్నా ఎక్కువ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఆయన బాగా దెబ్బతీసి అనేక అంశాలు ఉన్నాయి. ఒకటిగా చాలా అంశాలు ఉన్నాయి. తర్వాత అపోజిషన్ అంతా కూడా ఒకటే. ఇక్కడ సమస్య ఏంటంటే ఏదైతే ఈ రోడ్లు వేయంగానే ట్యాక్స్ ఎట్లా పెరుగుతాయి? నేను ఒకటే అడుగుతున్నా. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారు అన్న సమాధానం చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళ మంత్రులు కానీ రోడ్లు మంచిగా వేసినంత మాత్రాన ప్రభుత్వం దగ్గర ట్యాక్స్లు ఏ విధంగా వసూలు చేస్తావు? లేదా రోడ్లు వేయడానికి ప్రభుత్వం ప్రజల దగ్గర ఎట్లా ట్యాక్స్ వసూలు చేస్తుంది? ట్యాక్స్ అనేది ఒక విధానం ఉంటుంది. నేను పలానా రోడ్ ఎత్తాను కాబట్టి ఆ రోడ్డు వాడుకునే వాళ్ళంతా ట్యాక్స్ కట్టమంటారు. అట్లా లేదు. ఇప్పుడు నాకు తెలిసిన వాటికైతే ఏ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటువంటి విధానం లేదు. ట్యాక్స్లు అంటే కొన్ని వస్తువులు ఏమైనా వేస్తారు, లేకపోతే కొన్ని విధాలు ఏమైనా వేస్తారు. ఎక్కువ జిఎస్టీ రూపకంగా సెంట్రల్ గవర్నమెంట్కి పోయిన తర్వాత మళ్ళీ స్టేట్లకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఏంటంటే చెప్పడానికి ఏదైతే అధికార పక్ష సరిగ్గా లేదని చెప్పడానికి, ప్రజల అసంతృప్తిని వాడుకోవడానికి పనికొస్తుంది. కానీ మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు లేవు. మేజర్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆదాయం లేదు, తెలంగాణ ప్రభుత్వంలో కూడా తగినంత ఆదాయం లేకున్నప్పటికీ కూడా అలవిగాని వీళ్ళు హామీలు ఇచ్చారు. అలవిగాని హామీలు ఇచ్చినప్పుడు ఏంటంటే మేము ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఆదాయం లేదు, లేకపోతే అంతకుముందు జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసిండు, అవినీతి చేసిండు, ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చిండు. జగన్ వచ్చినప్పుడు కూడా అధికారానికి చంద్రబాబుని అదే అన్నాడు. చంద్రబాబు ఓడిపోయినప్పుడు 2019లో జగన్ అదే అన్నాడు. జగన్ 24లో ఓడిపోయినప్పుడు మళ్ళీ చంద్రబాబు అదే అంటాడు. రేపు ఒకవేళ మళ్ళీ చరిత్ర పునరావృతం 29లో మళ్ళీ చంద్రబాబు ఓడిపోయి జగన్ వస్తే కూడా జగన్ కూడా అదే అంటాడు. ఓకే, అంటే ఒకవేళ వాళ్ళు నెట్టేసి చెప్పడమే తప్ప ఈ నా ఉద్దేశంలో ఏంటంటే ఈ హామీలు అన్నవి శక్తి మించి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ల కన్నా కూడా అనేక రేట్లు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఏ హామీ కూడా అమలు చేసే పరిస్థితి వస్తలేదు. ఓకే, ఇప్పుడు బంగ్లాదేశ్ విషయం మనం మాట్లాడుకుంటే బంగ్లాలో ఇప్పటికీ ఆరని ఆగ్రహ జ్వాలలు, దమన కాండలు, మారణ కాండలు. అక్కడ హిందూ దేవాలయాలపై, హిందువులపై దారుణంగా హత్యలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, రేపులు చేస్తున్న పరిస్థితి. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్లోనే ఆమె ఉన్నారన్నట్టు కూడా చాలామంది అంటున్నారు. సో మనకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ బంగ్లా అక్రమ చొరబాట్లు ఎవరైతే ఉన్నారో ఆందోళనకారులు, వాళ్ళు మన బార్డర్లలోకి వస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం. ఏంటండి బంగ్లా లాంటి పరిస్థితి మన దేశానికి వచ్చే అవకాశం ఉందంటారా? ఇంకో విషయం ఏంటంటే అక్కడ మధ్యంతర ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యూసఫ్ నిన్న ప్రమాణం చేశారు. సో మన ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపినారు. ఏంటి సార్ అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఇప్పుడు ప్రధానంగా ఈ వారం రోజులలో తలెత్తిన బంగ్లాదేశ్ సంక్షోభం, ఈ సంక్షోభం వలన పరోక్షంగా భారతదేశం కూడా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశంగా కాకుండా పరోక్షంగా అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొనే అవకాశం ఉన్నది. ఎందుకంటే భారత వ్యతిరేక శక్తులు ఎక్కువగా పెట్టలేకపోతున్నారు. అక్కడ హిందువులమైన దండయాత్రలు కానీ, గుళ్ళమైన కానీ, ఈవెన్ ముస్లిమ్స్ అయినా కూడా దండయాత్రలు జరుగుతున్నాయి. ఒక హిందువులమైనా కాదు. అంటే ఎవరైతే హసీనాకు అనుకూలంగా ఉన్న శక్తులన్నిటివైనా కూడా దండయాత్రలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ విషయం కింద దూరం దాకా ఎందుకు పోయింది అనుకున్నప్పుడు దీన్ని కారణం ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ మధ్యన ఒక 3 నెలల కింద బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంటు సారాంశం ఏంటంటే ఈ 1971లో స్వతంత్ర సమర యోధులు ఎవరైతున్నారో, మనకు కూడా ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ లెక్కనే అక్కడ వాళ్ళకి కొంత రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ కొంత తక్కువ స్థాయిలో ఇస్తే బాగుండదు. 30% ఇచ్చారు. అంటే ఎంత సార్ 30%? 30%. మొత్తం జాబ్లలో 30% ఇచ్చారు.
30% ఇచ్చిండ్రు. సరే మొదట్లో ఇచ్చిన బాగానే ఉన్నది. ఇప్పుడు 71 అంటే ఇప్పుడు 24 అంటే 50 సంవత్సరాలు దాటిపోయింది. దాటిపోయిన తర్వాత దాని మీద కొంత గందరగోళమైన తర్వాత అది కేసు సుప్రీంకోర్టు వరకు పడింది. సుప్రీంకోర్టు మొన్న ఏంటంటే మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చెప్పి అది అమలు చేయమని చెప్పిన తర్వాత స్పాంటేనియస్గా స్టూడెంట్స్ ఎందుకు రియాక్ట్ అయ్యారంటే జాబ్స్ వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు జాబ్స్ కావాలి కాబట్టి ఈ 30% అన్నది అన్ఫేవర్, కరెక్ట్ కాదు. ఎప్పుడు 71లో జరిగిన దాన్ని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ అక్కడ వచ్చిన అసంతృప్తితో అది పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపంగా దాల్చింది. రెండో వైపు ఏంటంటే ఈ హసీనా చేసిన కొన్ని పనులు కూడా చాలా నియంత్రితంగా ఉండే. ఖలీదా అని అపోజిషన్ లీడర్ను జైల్లో పెట్టడం, అపోజిషన్ ఉన్న అవాన్ ముస్లిం లీగ్ ఏదంటారు దాని పేరు, దానిలో ఉన్న పార్టీ నాయకులను వాళ్ళు జైల్లో పెట్టడం, ఆమెను వ్యతిరేకించిన శక్తులన్నీ కూడా జైల్లో పెట్టడం. అంటే ప్రజాస్వామ్యం యొక్క అదేదైతే విశిష్టత ఉంటుందో ఆయన బాగా దెబ్బతీసి నియంత్రిత పోకడలు పోవడం జరిగింది. నియంత్రిత పోకడలు పోవడం అన్నిటికన్నా పెద్ద కారణం ఇవాళ చెప్తున్నది ఏంటంటే నిరుద్యోగిత పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లో ఉన్నది. యూత్లో ఉద్యోగిత లేదు. ఆ నిరుద్యోగిత అనేది ఎక్కువ శాతం పెరగడంతో నిరుద్యోగులలో అసంతృప్తి, విద్యార్థులలో అసంతృప్తి, తర్వాత ప్రభుత్వం మీద నియంతృత్వము, అనేకమైన ప్రజా వ్యతిరేక విషయాలు ఉంటాయో ఇవన్నిటితో స్టూడెంట్స్తో మొదలైంది. తర్వాత అన్ని శక్తులు కూడా అందులో కలవడం, దానికి రకరకాలుగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ హసీనా ఆమె కొంత భారతదేశానికి అనుకూలంగా ఉండే, దానికి చైనాకు నచ్చదు, ఇటు పాకిస్తాన్కి నచ్చదు. వాళ్ళ శక్తులు కూడా అనుకూలమైన శక్తులు అక్కడ ఉన్నాయి. కొన్ని శక్తులు పాకిస్తాన్కు చైనాకు అనుకూలమైన శక్తులు మీకు బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక అవకాశం వచ్చింది. అందరూ కలిసి ఏం చేసింది, పెద్ద ఎత్తున రివోల్ట్కి వచ్చింది. రివోల్ట్కి వచ్చిన తర్వాత ఆమె అన్యూయంగా భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశంలో ఉన్నది. ఇప్పుడు వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు ఈ మహమ్మద్ యూనిస్ అనే ఆయన ఒక ఎకనామిక్స్ నిపుణుడు. ఆయన ఈ మైక్రో ఫైనాన్స్ అని బంగ్లాదేశ్లో ఒక పెద్ద రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చి దాని వలన కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఆయన ఆర్థిక వెలుసుబాటు కలిపేయడానికి ఆయన ఒక ప్రముఖమైన అది. అంటే ఆయన కూడా ఈ హసీనా బాధితుడే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ స్టూడెంట్సే మాకు ఏ రాజకీయ పార్టీ ఉంటుంది, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, హసీనా రాజకీయ పార్టీ ఒకటి ఉన్నది, ఖలీదా అని ఈమెకు వ్యతిరేక పార్టీ, ఆమె మాజీ ప్రధాని. ఈ రెండు పార్టీలు కూడా మాకు వద్దు. మాకు ఈ మహమ్మద్ యూనిస్ అనే ఒక మంచి దేశం యొక్క ఆకాంక్ష మంచిగా కోరుకునే వాళ్ళు కావాలని ఎకనామిక్స్ ఆ స్టూడెంట్స్ దే ప్రిఫర్డ్. అంటే ఈ రెండు రాజకీయ పార్టీలు ఒప్పుకోలేదు. అయితే దానిలో జరుగుతున్నది ఏంటంటే ఈ ఇంట్రీమ్ ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రిగా వచ్చారు. ఇలా ఎవరైతే ఇద్దరు స్టూడెంట్ లీడర్స్ ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వామ్యారు. అయితే దీనిలో మనకు కొంత ఇబ్బందికరమైన భయపెట్టించే అంశం ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని ఫోర్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు 71లో అప్పుడు పాకిస్తాన్ ఆర్మీతో కలిసి పెద్ద ఎత్తున ఏవైతే అక్రమాలు అన్యాయాలు చేసినారో, పెద్ద ఎత్తున జనాలను జెనోసైడ్ ఉంటారు, ఉచ్చకొత్త కూర్చున్నారో, ఆ శక్తులు ఏదో రూపంగా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతాయి. అవి మొన్న పెద్ద ఎత్తున ఈ హసీనాను బయటకు పంపిన తర్వాత ఈ అల్లకొలాలలో వాళ్ళ యొక్క పాత్ర ఎక్కువగా ఉన్నది. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఎంటర్ అవుతున్నారు. కాబట్టి అటువంటి ఇవి ఉన్నప్పటికీ కూడా మోడీ గారు నిన్న ఆయనకు ఎందుకు మద్దతు చెప్పారంటే ఉన్న పరిస్థితులలో ఇంతకన్నా బాగుండే అవకాశం లేదు. అయితే ఒకటేంటంటే భారతదేశానికి ఇప్పుడు బలమైన ఒక అంశం ఏంటంటే భారతదేశం అనేక విధాలుగా ఆర్థిక సంబంధాలు బంగ్లాదేశ్ ఉన్నాయి. ఒకవేళ భారతదేశంతో వాళ్ళకు సంబంధాలు తెగిపోతే ఆర్థికంగా వాళ్ళు బాగా దెబ్బతింటారు. ఎంత దెబ్బతింటారంటే మీకు ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉన్నది బంగ్లాదేశ్లో. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశం నెంబర్ 1 టెక్స్టైల్, బంగ్లాదేశ్ వస్త్రాలు టెక్స్టైల్స్. ఇప్పుడు భారతదేశాన్ని తీసివేసి బంగ్లాదేశ్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచంలో పెద్ద ఎత్తున టెక్స్టైల్ గూడ్స్ లేదా వస్త్రాలు ఎగుమతి బంగ్లాదేశ్ నెంబర్ 1. దానిలో ఇండియాను వాళ్ళు పెద్ద ఎత్తున వాడుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్ నుంచి వస్త్రాలు పోవాలి. ఢాకా ఎయిర్పోర్ట్ కానీ అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్స్ పెద్దవి కావు. సమ్ టైమ్స్ అంటే ఎక్కువ శాతం మన ఇండియన్ ఎయిర్పోర్ట్స్ ఢిల్లీయో లేకపోతే ముంబై, కలకట్టో దగ్గర ఉన్నాయి, వేరే లేకపోతే ముంబై. ఇక్కడ నుంచి వాళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ నుంచి ఫ్లైట్స్లో పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు.
అట్లా తర్వాత రెండోది ఏంటంటే మనం కొంత వాళ్ళకు వెలుసుబాటు కూడా ఇచ్చినాం. అంటే ట్యాక్స్ తక్కువ చేసి కొంత పక్క దేశం కాబట్టి అనేకమైన విధాలుగా మనం సాయం చేయడం. మొన్న క్రైస్తవత కూడా $5 బిలియన్ వాళ్ళకి ఇవ్వడం ఈ రకరకాలుగా. అయితే ఒకవేళ బంగ్లాదేశ్ ఈ ప్రభుత్వం అనివార్యంగా భారతదేశంతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే మాత్రం మనకు నష్టమే ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఈ న్యూసెన్స్ ఎప్పుడు కూడా పురుగు, మన ఇల్లు మంచిగా ఉండాలంటే పొరుగు ఇల్లు కూడా మంచిగా ఉండాలి. పొరుగు ఇల్లు అంటుకున్నదంటే మనకు కూడా ప్రమాదమే. మన ఇల్లు మనకు సంబంధం వాళ్ళకి లేకుండా అది అంటుకున్నదంటే మనకు కూడా వచ్చే నష్టాలు లాభాలన్నీ కూడా ఉంటాయి. లాభాలే ఉంటాయి, నష్టాలే ఉంటాయి. కాబట్టి ఇది బంగ్లాదేశ్ సమస్యను కొంత ఆచితూచి చేయాలి. అయితే ఒక విషయంలో ఏంటంటే మన ఇప్పుడు ఈ క్రైసిస్ సందర్భంగా భారతదేశ రాజకీయ పార్టీలన్నీ కూడా గొప్పగా స్పందించినాయి. బీజేపీ ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది. అవును, ఇమీడియట్గా అన్ని పార్టీలు కూడా రాహుల్ గాంధీతో సహా, రాహుల్ గాంధీ అధ్యక్షతన గవర్నమెంట్ సపోర్ట్ చేసినాయి. అంటే దట్ ఈస్ ద నేషనల్ ఇంట్రెస్ట్. అంటే దేశ ప్రయాణ దృష్ట్యా అవును ఇవాళ అన్ని పార్టీలకు వ్యతిరేకంగా అతీతంగా ఇవాళ బంగ్లాదేశ్లో ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. కరెక్ట్గా మీరు డీల్ చేయండి. కాబట్టి ఇది ఒక విధంగా మనకు జాతీయ రాజకీయ ఒక గెలుపు. అదే సార్, మంచి పని. ఇటువంటి అక్కడ లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో ఏమైనా చూస్తే అటు ఇమ్రాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇటు మైనార్టీ ప్రభుత్వాన్ని కొని మిలిటరీ నవాజ్ షరీఫ్ను పెట్టాను. అది ఒక డమ్మీ గవర్నమెంట్. కానీ ఇక్కడ మన దగ్గర ఇప్పుడు రాజకీయాలు ఇప్పటికి కూడా ఒక పరిపూర్ణతతో ఒక మ్యాచ్యూరిటీ ఉన్నదని మొన్నటి ఎగ్జాంపుల్ బెస్ట్. అంటే ప్రజాస్వామ్యం ఫరడవిల్లింది అంటే అది మెచ్యూరిటీ ఉన్నది మనకు బెస్ట్.